చైనాలో మా బాబు చదువుతున్న దున్హువా సెకండరీ కిండర్ గార్డెన్. చైనీస్ లో దీనికి దున్హువా షీ దియార్ ఇయార్ యువాన్ అనుకొని అంటారు. స్కూల్ ఎంత పెద్దదో స్కూల్ కి ఎదురుగా ఉన్న గ్రౌండ్ అంతకి మించి ఉన్నది. ఇంటికి దగ్గరే కిండర్ గార్డెన్ అనేది ఉన్నది, వాకేబుల్ డిస్టెన్స్. ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పిల్లలకి ఇక పాటలు అనేవి నేర్పిస్తారు. అంటే నార్మల్ ఎక్సర్సైజ్ లాగా ఉంటది. ఇక నార్మల్ చైనీస్ పాటలు వేసి ఇక వాళ్ళకి మార్నింగ్ వార్మప్ లాగా చేస్తారు. ఎక్కువ వింటర్ ఉండి ఇంకా స్నో పడింది అనుకోండి, వీళ్ళకైతే అవుట్ సైడ్ ఏం చేయించరు. అన్ని క్లాస్ రూమ్ లోనే ఇన్సైడ్ లోనే చేయిస్తారు. బాబుకి స్కూల్లో దింపేసి నేనైతే ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఇంకా ఇక్కడ ఎదుక్కున్నాను అనమాట, ఎక్కడున్నాడు ఏంటో అనుకుని. అంటే చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, సో అందుకోసమే అని. ఇక ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ 3:30కి నేను ఇంటి దగ్గర బయలుదేరుతాను. అప్పుడు 3:45 3:50కి అలాగా రీచ్ అయిపోతాను. పేరెంట్స్ అందరూ ఇట్లానే బయట నిల్చొని ఉంటాము. వాళ్ళు 4 o'clock గేట్ అనేది ఓపెన్ చేస్తారు. మెయిన్ గేట్ ఓపెన్ చేస్తే ఇక వాళ్ళని వెళ్ళి రిసీవ్ చేస్తారు. చైనీస్ గ్రాండ్ మా ఇంకా వాళ్ళ మనవడు మేము ఉంటున్న కమ్యూనిటీలోనే ఉంటున్నారు. ఒక 2 times కలిసి వెళ్ళాము. నెక్స్ట్ ఈ రోజు అయితే ఇక కలిసి వచ్చేస్తున్నాము. ఆ పిల్లడి పేరు థాంగ్. ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ లోనే ఉంటున్నాము. చైనాలో అన్ని దగ్గరలోనే ఉన్నామనిపిస్తుంది. అంటే కనిపిస్తుంది, మా బాబు స్కూల్ మా ఇంటి దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది. కానీ నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి ఈ వైడ్ రోడ్స్ అనేవి క్రాస్ చేసుకుని వెళ్ళేటప్పటికి చాలా దూరం అనేది పట్టేస్తుంది, 15-20 minutes అలాగా.